నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్. ధర్మరక్షణ, దేశ భద్రత మోడీతోనే సాధ్యమని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామన్నారు. తొలిసారి ఓటు వేసే యువత జై శ్రీరామ్ అంటూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు దేశంలో మత కల్లహాలు, అల్లర్లు, టెర్రరిస్టుల దాడులు ఇలాంటివే దేశంలో జరిగేవని, కానీ ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా కూడా అల్లర్లు జరిగిన దాఖలాలు లేవని, గతంలో కాంగ్రెస్ పాలనలో భారతదేశంలో ఉగ్రవాదుల దాడులు, ఇతర విపత్తులు ఎలాంటివన్నా జరిగితే అగ్రరాజ్యమైన అమెరికా వైపు చూస్తూ సాయం చేయండి అంటూ కాంగ్రెస్ నాయకులు ఇతర దేశ ప్రధానులను, రాజులను ప్రాధేయపడ్డారని, కానీ ప్రధానమంత్రి మోడీగా అధికారం చేపట్టాక మన దేశం వైపే అమెరికా లాంటి అగ్రదేశాలు సాయం చేయండని, కానీ ప్రధానమంత్రిగా మోడీ అధికారం చేపట్టాక మన దేశం వైపే అమెరికా లాంటి అగ్రదేశాలు సాయం చేయండి అంటూ మనల్ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన యువతను గుర్తు చేశారు. మరోసారి దేశంలో ప్రధానమంత్రిగా మోదీ దేశంలో అధికారంలోకి వస్తే యువత అభివృద్ధి కోసం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో 300 స్టార్టప్లుంటే బీజేపీ పాలనలో వీటి సంఖ్య 1,00,000కు పైగా ఉందని అన్నారు. దేశం గ్లోబల్ ర్యాంకింగ్లో 3వ స్థానంలో నిలిచిందని తెలిపారు. యువత స్టార్టప్లు స్థాపించి తాము ఎదగడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలని సూచించారు. అనంతరం యువత ఘనంగా సన్మానించారు. బోధన్ పట్టణంలో కేంద్ర ప్రత్యేక బలగాలు, పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ప్రదర్శన ఆకట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బృందం సిద్ధంగా ఉందని ప్రజలకు స్పష్టం చేస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా బోధన్ పట్టణంలో సోమవారం ఉదయం సిఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండర్ నందవర్ జితేందర్ రామచంద్ర, ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, పలు కాలనీల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి వీక్లీ మార్కెట్, హెడ్ పోస్ట్ ఆఫీస్, పాన్ గల్లీ, బీటీ నగర్, సరస్వతి నగర్, కొత్త బస్టాండ్, వెంకటేశ్వర కాలనీ తదితర కాలనీల గుండా ప్రత్యేక పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో సిఆర్పీఎఫ్ అధికారులు రమేష్ కుమార్, రవీంద్ర రోషన్, రామ్ భూషణ్ మిశ్రా, టౌన్ రూరల్ సిఐలు వీరయ్య, నరేష్, ఎస్ఐలు నాగనాథ్, పోలీస్ సిబ్బంది, సిఆర్పీఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు లోకల్ పోలీస్ అండ్ సిఆర్పి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ చౌరస్తా నుంచి
గంజ్, పోస్ట్ ఆఫీస్, బీటీ నగర్, ఉద్మీర్ గల్లీ, బూరుడ్ గల్లీ, తర్వాత ఈ సమస్యాత్మక ప్రాంతాలంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు 2 సార్లు అధికారం అప్పగిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎలాగైతే మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరుమూరు నియోజకవర్గంలోని అంకాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానిక రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో పాటు బౌద్ధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హుందాన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి అంకాపూర్ గ్రామంలో రైతులతో సమావేశమయ్యారు. రైతులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయంలో అంకాపూర్కు ప్రత్యేకత ఉందని అన్నారు. రైతులందరూ రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీల ఆలోచన విధానం, పార్టీ అభ్యర్థిని పరిగణలోకి తీసుకుని ఓటు వేయాలని ఆయన కోరారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్కు 2 సార్లు అధికారం అప్పగిస్తే ఆకాంక్షలు నెరవేర్చలేదని అన్నారు. ప్రజలు మార్పు కోరి రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ఎస్ఆర్ఎస్పీతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయిందని అన్నారు. విద్యుత్పై ఆధారపడి సాగు చేసే రైతులకు విద్యుత్ భారం కాకూడదని 2004లో ఉచిత విద్యుత్ ప్రారంభించిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తు చేశారు. గల్ఫ్ కార్మికుల బోర్డు ఏర్పాటు చేస్తామని, బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. మోడీ 2014లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారని ఆయన తెలిపారు. రసాయనిక ఎరువులకు రాయితీ ఇవ్వటం సహజం, రాయితీ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ పెరిగిన ధరలు చెప్పడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా 50 కిలోల సంచి 45 కిలోలకు తగ్గించి మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను మన ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి మన మున్నూరు కాపు సోదరుల సమావేశానికి రావడం జరిగింది. ఈ సమావేశ కార్యక్రమ నిర్వాహకులు ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గారైనటువంటి సుదరి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, పెద్ద సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన్ శాసనసభ్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మన ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచి ఆశించిన ఫలితం పొందలేకపోయినప్పటికీ ఇవాళ మనకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అమలు చేతలబట్టే కార్యక్రమాలన్నింటినీ కూడా మనకు అన్నింటితో చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు వినయ్ రెడ్డి గారు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందానీ గారు, ముఖ్యంగా మన ఆర్మూర్ ఇప్పుడు ఏ 5 తరఫులకు సంబంధించి మున్నూరుగా సోదరు ఇక్కడ రావడం జరిగిందో ఈ 5 తరఫుల అధ్యక్షులు వాళ్ళ కన్వీనర్ గారు అయినటువంటి చిట్టి శ్రీనివాస్ గారు, మల్లన్న మొన్న మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరమంతా ప్రకటించిండు. ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయటం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతమివ్వాలని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజార్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి అధికంగా ఓటు శాతం నమోదయ్యేలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రాబోయే లోక్సభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శన ఫోటో ఎగ్జిబిషన్ను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలిస్ వజార్, జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎన్నికల సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్యం ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయటం అభినందించదగ్గ విషయమని అన్నారు. సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని ఆమె సూచించారు. యువత ఓటు వినియోగించుకోవడంలో నిజాయితీని ప్రదర్శించాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైందని అన్నారు. దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదని ఆయన పేర్కొన్నారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కే ఆధారమని అన్నారు. ఈ ఛాయాచిత్ర ప్రదర్శన మే 1వ తేదీ వరకు కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రదర్శనలో 1951 నుంచి ప్రారంభమైన భారత ఎన్నికల చరిత్ర, మొబైల్ యాప్లు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు అన్ని అంశాలను ప్రదర్శనలో వివరించారు. ఈ కార్యక్రమంలో సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, టీఎస్ఆర్టీసీ ఆర్ఎం కె జానీరెడ్డి, స్వీప్ జిల్లా నోడల్ ఆఫీసర్ సురేష్ కుమార్, డిడబ్ల్యూఓ ఎస్కే రసూల్ బి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్, డిప్యూటీ ఆర్ఎం శంకర్ నాయక్, డిపో మేనేజర్ సాయన్న, ఆకాశవాణి ప్రసార నిర్వహణాధికారి మోహన్ దాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్లో ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసమని ప్రతి డిస్టిక్లో కూడా ఓటర్ స్కీమ్ కోసం స్వీప్ యాక్టివిటీస్ కోసం నోడల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ నోడల్ ఆఫీసర్లో రకరకాలైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ ఓటు హక్కు మొదటి నుంచి కూడా ఓటు నమోదు నుంచి ఓటు క్యాస్టింగ్ వరకు కూడా రకరకాల అవగాహన కార్యక్రమాలు ఓటు యొక్క ప్రాధాన్యత, దేవుళ్ళు వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు మనం కల్పిస్తున్నాము అవన్నింటినీ కూడా వాళ్ళ చైతన్యపరుస్తూ ఓటర్ డబ్బులను పెంచడానికి అని చెప్పేసి యాక్టివిటీస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంది. 2000 వరకు ఉంటుంది. మీరందరూ సరిగ్గా చేసుకోవాలని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని వర్నీ రోడ్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ సభ్యులు గణేష్ బిగాల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డిలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అందులో భాగంగా 200 రూపాయలున్న పెన్షన్ 2000 రూపాయలు చేశారని, కళ్యాణలక్ష్మి 50,000 నుంచి 1,16,000 రూపాయలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలం చెందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు, విద్యుత్ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని అన్నారు. మళ్లీ ప్రజల్లో మార్పు వస్తోందని, ప్రతి గ్రామంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే అట్టడుగునున్న నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలియజేశారు. ఈ సమావేశంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నగర అధ్యక్షులు శిల్పరాజు, నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి మీ అందరికీ చాలా మొదటి నుంచి పరిచయస్తులే మిత్రులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మన మేయరమ్మ గారికి, వేదికపై ఆశీస్సులైన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్కలు చెల్లెలు మీ అందరికీ నమస్కారం. ఇప్పుడే మన గౌరవ గణేష్ గారు చెప్పారు, మరి మీ అందరికీ ముచ్చట్లు ఇష్టమని, ముచ్చట్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని. ముచ్చట్లకు ఫస్ట్ ప్రైజ్ వచ్చినా
2-3 ముఖ్యమైన అంశాలు నేను మీ ముందు పెడతాను. పెద్దలందరూ ఇప్పటి వరకు మాట్లాడుతూ అనేక అంశాలు చెప్పారు. మీరు ముచ్చట్లు పెడుతూ ఈ మధ్యన బస్సులలో బాగా ప్రయాణం చేస్తున్నారు, అనేక తీర్థయాత్రలు చేస్తున్నారు. ఎందుకంటే బస్కి ఉచితంగా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అనుకొని దాంట్లో ప్రయాణం చేస్తున్నారు. కానీ దీని వెంబట ఒక పెద్ద రహస్యం ఉంది, అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు ఎక్కిన బస్సు ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో ఆ ఆర్టీసీ సంస్థ ఏదైతే బస్సులు నడిపించే సంస్థ ఏదైతే ఉన్నదో అది మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చినుండే. బస్సులు ఇద్దరు 2 పార్టీలు, బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు మోసం చేసిన పార్టీలు. కేసీఆర్ మోసం చేయలే, మిమ్మల్ని ఆదుకున్నాడు. తెలంగాణ తెచ్చిండాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలా చూసుకున్నారు. తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులు వాళ్ళకి ఏం కావాలని చేయాలనుకున్నారు. కానీ దురాశతో మనం మోసపోయి కాంగ్రెస్ పార్టీ గెలిపించి కేసీఆర్ గొడవట్టాయి. కాబట్టి ఇది మనం అనుభవిస్తున్నాం. రాను చెప్తున్నా, రాను తాళాలు నీళ్ళుండే మనం తాళాలు నెల్లి అని చెప్తున్నా. మీకు ఎవరు దొరకడు. మీకు ఇవాళ తండ్రిలా కాపాడు మిమ్మల్ని కేసీఆర్ గారు. ఒకటే మనం చేస్తుంది. మీకు నాకు ఓటేసి గెలిపిస్తే కేసీఆర్. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి ముఖం లేక ప్రజలు తిరగబడతారని, ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోందని, దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇందూరు నగరం భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా 40వ డివిజన్ గౌతమ్ నగర్లో మాయావర్ సాయిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాల రూపంలో వారికి వివరిస్తూ పార్లమెంటు ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని కోరడం జరిగిందని అన్నారు. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలు చేయకుండా మోసం చేసిందని అన్నారు. కాబట్టి ప్రజల్లోకి వెళ్లడానికి ముఖం లేక ప్రజలు తిరగబడతారని, ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలపైన కాంగ్రెస్ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని, ఆనాడు బడుగు బలహీన వర్గాల నాయకులు భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ను ఓడగొట్టిందే కాంగ్రెస్ అని, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ పెంచుతామని అన్నారు. మతాల మధ్య, మనుషుల మధ్య రిజర్వేషన్ల రద్దు అనే చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాంగ్రెస్ ఎజెండా అని కార్మికులు, కర్షకులు, మేధావులు, దేశ ప్రజలందరూ మోదీ వైపు, బీజేపీతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 400 సీట్లు సాధిస్తామని, అందులో తెలంగాణ నుండి 10కి పైగా స్థానాలను నరేంద్ర మోదీకి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈరోజు ఇందూరు నగరంలోని 40వ డివిజన్లో ఇంటింటికి ప్రచారంలో భాగంగా పెద్దలు మాయావర్ సాయిరామ్ మరియు సీనియర్ నాయకులు సంజయ్, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలతోటి ఇంటింటికి ప్రచారం వెళ్తూ ఉంటే ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తన ధర్మం నిలబడాలంటే, దేశ అభివృద్ధి జరగాలంటే, దేశ రక్షణ పటిష్టం కావాలన్నా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని, కమలం పువ్వు పైన ఓటేసి గెలిపిస్తామని నిండు మనసుతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదే రకంగా ఇంకొక వైపు కాంగ్రెస్ వాళ్ళు అమలు కాని అబద్ధపు హామీలు 6 గ్యారెంటీలని 420 హామీలు దాంతోపాటు ఇచ్చి ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఒక్కటంటే ఒక గ్యారెంటీ కూడా వాళ్ళు అమలు చేయలే. ఈ ఫ్రీ బస్ అంటే మహాలక్ష్మిలో ఫ్రీ బస్ ఒకటే కాదు, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి. అయితేనే అది మహాలక్ష్మి స్కీమ్ కంప్లీట్ అవుతుంది. అది 100 రోజులని చెప్పి ఈరోజు 4 నెలలు దాటిపోయినా కానీ ఏ ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ప్రజలని
మరి ఒక్కసారి మోసం చేయడానికి మళ్ళీ 5 గ్యారెంటీలని ఒకసారి ఎంపీగా కాంగ్రెస్కు ఓటేయాలని ప్రజలని అందరూ కూడా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చక్కెర ఫ్యాక్టరీలను పునః ప్రారంభిస్తామని, మంచిప్ప ప్రాజెక్టు పూర్తి చేసి రూరల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ ఖాతాలో 20 లక్షల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చి 10 సంవత్సరాలు గడిపేశారని ఆయన విమర్శించారు. మోపాల్ మండలం బోర్లాంపి, రూరల్ మండలం మల్లారం, డిచ్పల్లి మండలం ఘన్పూర్, ఇస్లామాపూర్ వద్ద రాంపూర్, ఇందలవాయి మండలం గన్నారంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ 5 ఏళ్లు ఎంపీగా ఉన్న అరవింద్ నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారని, తనను ఎంపీగా గెలిపిస్తే స్మార్ట్ సిటీ గుర్తింపును తీసుకొస్తానని ప్రకటించారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గతంలో తరలిపోయిన పెట్రోల్, డీజిల్ స్టాక్ పాయింట్ను పునః ప్రారంభించడంతో పాటు చక్కెర కర్మాగారాలను తెరపిస్తానని హామీ ఇచ్చారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోందని అన్నారు. డిచ్పల్లి రైల్వే వంతెన సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ఎంపీ అరవింద్ తన నియోజకవర్గ పరిధిలోని 3 చక్కెర పరిశ్రమలను తెరపించడానికి ఎందుకు ప్రయత్నించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిజామాబాద్కు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఒక ఉద్యమ పార్టీ నాయకుడిగా కేసీఆర్కి అవకాశం ఇస్తే సమస్యలన్నీ పరిష్కరింపబడతామని చెప్పి భావించి 2 సార్లు అవకాశం ఇచ్చిందే. మిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిందా. ఇవాళ ఏదైతే మా ఆడబిడ్డలు వీళ్ళ ఆందోళన చెందుతున్నట్టు ఎవరు బాధ్యత దానికి? ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి యొక్క భారతీయ రాష్ట్ర సమితి బాధ్యులని చెప్పండి. మిత్రుడు భూపతి గారు చెప్పింది ఇప్పుడే, మంచిప్ప రిజర్వాయర్ 80% పూర్తయిందే. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా 21 ప్యాకేజ్ ప్రాణహిత జీవన ప్రాజెక్టు అంతర్భాగం. ఈ 21 ప్యాకేజ్ పూర్తయితే మన నిజామాబాద్ రూరల్ గ్రామీణ నియోజకవర్గానికి ఏదైతుందో దాదాపు 2 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. ఎవరికైనా ఏదైతుందో పంట పొలాలు పండాలి, భూగర్భ జల మట్టం పెరిగి రావాలి, కాలువ నీళ్లు రావాలి. రాకపోవడానికి కారణం ఎవరు? దశాబ్ద కాలం అధికారంలో ఉన్నట్టు ఒక టీఆర్ఎస్ పార్టీ అని చెప్పట్టు. ఇదే 10 ఏళ్ల కింద పూర్తయితే, 9 ఏళ్ళ కింద పూర్తయితే మనం 8-9 పంటలు పండించుకుందాం కదనే. మనం 8-9 పంటలు ఓడగొట్టుకున్నాం కదా. ఇవాళ ఏం చెప్తున్నా నేను, మంచిప్ప రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం పెంచకుండా, అదనంగా ఏదైతుందో ఎవరి భూములు కోల్పోకుండా సంవత్సర కాలం తిరిగే లోపల పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ భూపతి రెడ్డి గారు ఉన్నారు. మీ దయతో ఏదైతుందో నేను పార్లమెంట్ సభ్యుడు గెలిస్తే చెప్పంటున్నాను. సంవత్సర కాలం తిరిగేలోగా ఏదైతుందో 21 ప్యాకేజ్ పూర్తి చేసి యావత్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గానికి సాగునీరు అందింపజేయడం నా బాధ్యత అని చెప్పండి. మీరు ఆలోచించండి. కాలనీలే కాదే కరెంటు, ఇలా కాలనీలు అత్తలు పోయి మరి బావుల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నామా? బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నాం కదా. మరి కరెంట్ ఏదైతుందో మనకు ఆర్థిక భారం లేకుండా ఉచిత విద్యుత్ ఎవరిచ్చింది? 2004లో గుర్తు చేస్తున్న తల్లి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనే యావత్ భారతదేశంలో మొట్టమొదటిగా రైతాంగానికి విద్యుత్ భారం లేకుండా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రసంగిస్తూ
విలీన గ్రామాల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్యాకేజీ 21 నిర్మాణం పూర్తి కాకపోవడానికి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జగిత్యాల కౌన్సిలర్ జయశ్రీ రఘు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికిల నర్సారెడ్డి, నగేష్ రెడ్డి, భూమారెడ్డి, శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. మరి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు. మరి ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా స్వీకారం చేసింది. అయిన తర్వాత మనం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒకటిగా అమలు పరుస్తా ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ గారు, కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ కేసీఆర్ చేతిలో వెళ్ళినప్పుడు అప్పుడు ధనిక రాష్ట్రం. తెలంగాణలో అప్పు లేకున్నప్పుడు ఇంకా 70 కోట్ల డబ్బులు ఉండే. మరి ఇవాళ ఏం చేసాడు కేసీఆర్? 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళి మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసి ఇలా 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు అప్పున్నది. అంటే మన ఒక్కొక్కరి తల మీద 1,50,000 రూపాయలు అప్పు కట్టిండు కేసీఆర్. ఇవాళ అయినా కానీ మనం చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి మరి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఉన్నాం. 100 రోజులు కాదు, 4 నెలలే అయింది. మీకు చెప్పినట్టు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం. గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని గంగపుత్రులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేసి ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలోని కరుచెరువు వద్ద గంగమ్మ తల్లి జాతరను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారి కళ్యాణం, యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పాడి పంటలు, పిల్లా పాపలను చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ జాతర ఉత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షులు మోహన్, శ్రీనివాస్, నరేందర్, నారాయణ, సత్యం, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో గల కాడి చెరువు వద్ద గంగమ్మ జాతర 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమంలో అమ్మవారికి అభిషేకము మరియు అన్నదాన కార్యక్రమము, అలాగే గంగా శంకరుని సమేత కళ్యాణము జరుగుతుంది. ఈరోజు ప్రతి ఏటా మేము ఉత్సవం ఘనంగా నిర్వహిస్తాము. ఇటు కార్యక్రమంలో గంగపుత్ర సభ్యులు మరియు గ్రామంలోని వివిధ గ్రామాల నుంచి కూడా ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. అలాగే ప్రతి ఏటా మేము ఇది ఘనంగా నిర్వహించుకుంటూ అందరం కలిసికట్టుగా సహకరించుకుంటాము. పార్లమెంటు ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా తాటిపత్రి జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ ప్రజలను కోరారు. బీజేపీ నేతల అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎడపల్లి మండలంలోని అంబెం, ఏఆర్పీ క్యాంపు గ్రామాలలో మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఉపాధి హామీ పనుల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్న విషయాలను కూలీలకు వివరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం మిగిలిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఎంపీ అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయని వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని మరోసారి అబద్ధపు హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నంత కాలం ఆయనకు చక్కెర ఫ్యాక్టరీలు గుర్తుకు రాలేదని, ఎన్నికలు రాగానే తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం, జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ నారాయణ, మాజీ సర్పంచ్ గంగాప్రసాద్, భాస్కర్ రెడ్డి, ప్రమీల, నాయిని బలరాం, అమలుల్లా ఖాన్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుస్తుంది. మరి అదేవిధంగా ఆగస్టు 9లో 2 లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నిర్వహిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేయడం జరిగింది. మరి ప్రజలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేయడం వల్ల మరి ప్రజలలో నుండి కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారు కాబట్టి మేము కూడా ఇలాంటి ప్రభుత్వము మరి దేశంలో ఉంటే ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ప్రజలు వారి మద్దతును కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రచార కార్యక్రమంలో మా ఎర్రవల్లి మండల నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అదేవిధంగా ప్రజలందరూ. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేదల గురించి ఆలోచించే పార్టీ అని, ప్రజలు బీజేపీ నేతల అబద్ధపు ప్రచారాలను తిప్పి కొట్టాలని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్, అమీర్ నగర్, నర్సాపూర్ తదితర గ్రామాలలో ఉపాధి హామీ పని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ కూలీలతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం వేణుగోపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు నివాస గృహాలకు ఉచిత కరెంటు సరఫరా చేస్తోందని అన్నారు. అలాగే దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వగానే ఉపాధి హామీ కూలీలకు
రోజు కూలీ 450 రూపాయలు పెంచనున్నట్లు తెలిపారు. దేశంలో మళ్లీ మోడీ ప్రభుత్వం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తోందని ప్రజలు ఆలోచనతో ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జైడి శ్రీనివాస్, పెరం సుధాకర్, భూమారెడ్డి, ప్రతాప్ రెడ్డి, గుడిసె అంజమ్మ, నారాయణ, మండల యూత్ అధ్యక్షులు సతీష్, హనుమాన్, రాములు, కొలిపాక బొర్రయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా కమ్మర్పేట మండలం కోనసంద్ర గ్రామంలో ఉపాధి కూలీని కాంగ్రెస్ పార్టీ తరఫున కలవడం జరిగింది. ఈరోజు ఉపాధి కూలీలు ఉన్నటువంటి మా తల్లిలో చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ మాజీ మంత్రివర్యులు జీవారెడ్డిని గెలిపించాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం జరిగింది. ఉపాధి కూలీల దగ్గరకు వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు మేము స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది. ఉపాధి హామీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము. తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు 300 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఉపాధి ప్రతి కూలికి 300 ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 180 రూపాయలు ఇచ్చిందంటే ఆ ప్రభుత్వానికి పేదల మీద ఏ రకంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది. అదే మాదిరిగా ఈరోజు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఉపాధి హామీ ఉన్నటువంటి కూలీలకు 400 రూపాయలు పెంచడం జరిగింది. అదే మాదిరిగా ఉపాధి కార్డు ఉన్నటువంటి గ్రామీణ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మేము ఒకటే చెప్తున్నాం, మా ప్రజలకు సూచిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి, పేదల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మీద నుండి దేశం అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు మహిళలకి ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఈరోజు 200 యూనిట్లు ఫ్రీ అన్నాము, పవర్ ఫ్రీ అన్నాము, 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాము. అదే మాదిరి ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల గత ప్రభుత్వం ఇస్తే ఈరోజు 10 లక్షలు ఇస్తున్నాము. అదే మాదిరిగా సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ పెట్టడం జరిగింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే అరవింద్ లాంటి పార్లమెంట్ అభ్యర్థికి మళ్ళా గిట్లా ఓటేస్తే ఈరోజు దేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే కులాల రిజర్వేషన్ రద్దు చేస్తామంటున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగులకు బలిన వర్గాలకు వ్యతిరేక పార్టీ, బీసీలని అనగదొక్కుతున్న పార్టీ భారతదేశంలో ఉన్నదంటే అది అలాంటి ప్రభుత్వము మళ్ళీ ఏర్పడితే కులగణన కానీ ఎస్సీ రిజర్వేషన్లు కానీ రద్దు చేస్తామంటున్నారు. ఈ దేశంలో 90% ఉన్నటువంటి బడుగులు బలిన వర్గాలు ఉన్నారు. అలాంటి వాళ్లకు సంక్షేమ పథకాలు అందకుండా కుట్ర పొందుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వము. అలా గణితం ఒక ఆధారం మరియు జీవితంలోని ప్రతి అంశంలో ఉపయోగించబడుతోందని వక్తలు పేర్కొన్నారు. ఆసక్తి గల మనుషులకు అబాకస్ ఒక వరమని పేర్కొన్నారు. చిన్నారుల్లో దృష్టి మరియు ఏకాగ్రతను పెంచుతోందని అన్నారు. నిజామాబాద్ నగరంలో అబాకస్ శిక్షణా కేంద్రాన్ని వైశాలి నితిన్ పవార్ 2006లో ప్రారంభించారు. అబాకస్లో గణన కోసం వేర్వేరు పద్ధతులు ఉపయోగించబడతాయి. ఇది ఎడమ మరియు కుడి మెదడు రెండింటినీ అభివృద్ధి చేస్తోంది. అబాకస్ గణిత గణనల వేగం మరియు ఖచ్చితత్వాన్ని పెంచుతోంది. సోమవారం నాడు తేజోమయ అబాకస్ అకాడమీ ద్వారా 1వ హెల్దీ ఓపెన్ అబాకస్ మరియు మెంటల్ అర్థమెటిక్ పోటీలు నిర్వహించబడ్డాయి. వివిధ స్థాయిలకు చెందిన 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త మేఘా భిడే, గౌరవ అతిథి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్యాకల్టీ రాజా రాణీజీ, ప్రత్యేక అతిథులుగా భక్తి ఠక్కర్, అర్చనా పాటిల్ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిల్లలకు బోధించడం పట్ల పవార్కున్న మక్కువ ఆమెను సంస్కార ఉపాధ్యాయురాలిగా మార్చిందని అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన బోధన మరియు ఆమె విద్యార్థులకు నేర్చుకునే సరికొత్త గేట్వేని తెరిచిందని పేర్కొన్నారు. मैंने स्टार्ट किया तो स्टूडेंट्स से मैंने अबाकस इंस्टीट्यूट स्टार्ट की थी, मेरे 2 स्टूडेंट्स के बच्चे थे. उसके बाद वर्क करते करते मेरे स्टूडेंट की सिर्फ 150 तक हुई. 150 स्टूडेंट्स को मैं पढ़ा रही हूँ. अबाकस क्या है, बहुत सिंपल लैंग्वेज में बताना चाहती हूँ. अपने ब्रेन का विकास करना. अगर हमें कुछ भी करना है, मैं बनाया हुआ नहीं बोलना चाहती हूँ, उसका टाइम नहीं लेना चाहती आपका. अबाकस क्या है, जो हमारा ब्रेन है, दिमाग है, मेंदू है, इन सब का विकास करवाना और इसका समय
होता है, लेफ्ट हैंड से वर्क करते हैं, राइट हैंड से वर्क होता है। इसीलिए दोनों हाथों का यूज करके अबैकस का यूज किया जाता है, जिसके माध्यम से हम होल ब्रेन डेवलपमेंट करते हैं। तो मैंने इसके बेनिफिट्स मेरे बेटे में देखे। जस्ट 2 मंथ्स आफ्टर 2 मंथ्स प्रैक्टिस ऑफ माय चाइल्ड मैंने डिसाइड किया कि नहीं, ये तो हर बच्चे को मिलना चाहिए, ये बहुत बड़ा गिफ्ट है जो हमें हमारे बच्चे के लिए देना चाहिए। फिर मैंने इसकी शुरुआत की। उसके बाद स्टेप बाय स्टेप सब कुछ बढ़ता गया, उसके अंदर इन्वॉल्व होते गए। साथ ही साथ उसके बाद मेरा कॉन्टैक्ट आर्ट ऑफ लिविंग ऑर्गेनाइजेशन से हुआ। वहाँ पर श्री संस्कार केंद्र बोलकर, जैसे हम चाहते हैं कि बच्चों का मानसिक और कौशल विकास होना चाहिए, वैसे ही उनका सांस्कृतिक, उनकी विचारधारा, उनके संस्कार, ये सभी होने चाहिए। और उसके लिए श्री संस्कार केंद्र एक ऐसा माध्यम है जिसके द्वारा जो हमारी भारतीय संपत्ति है जो हम भूल चुके हैं, बाहर के देश सब कुछ अप्लाई कर रहे हैं लेकिन हमें भूलते जा रहे हैं। तो इस कोर्स के थ्रू हमारे गुरुदेव श्री रविशंकर जी ने एक ऐसा प्रोग्राम बनाया है कि जिसके थ्रू हमारे घर के जो बड़े बुजुर्ग हैं उनका इम्पोर्टेंस, उनका अस्तित्व, जॉइंट फैमिली का इम्पोर्टेंस बच्चों के अंदर। మున్సిపల్ కార్మికుల పట్ల సిఐటియు చేస్తున్న రాజీ లేని పోరాటాన్ని చూసి మున్సిపల్ కార్మికులు బిఎల్టీయు నుండి సిఐటియులో చేరారని జిల్లా కార్యదర్శి నూర్జహాన్ చెప్పారు. కాలనాగు లాంటి బీజేపీ ఎంపీ అభ్యర్థులను ఓడించి లౌకిక ప్రజాస్వామ్య ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్మికులు ఆశాబాయి, సావిత్రి బిఎల్టీయు నుండి సిఐటియులో చేరారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఐటియు కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తోందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తోందని ఆమె తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే కాలనాగు లాంటి బీజేపీ ఎంపీ అభ్యర్థులను ఓడించి లౌకిక ప్రజాస్వామ్య ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి కార్మికులు కృషి చేయాలని ఆమె కోరారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని గౌడ కులస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటికో బోనం ఎత్తి భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మలకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో నయాబాద్లో కొన్ని నెలల క్రితం నూతనంగా నిర్మించిన శ్రీ ఎల్లమ్మ దేవాలయంలో గత 3 రోజుల నుండి వేడుకలు నిర్వహించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గౌడ కులస్తులు బోనాలు ఊరేగించి అమ్మవారికి సమర్పించారు. గౌడ కులస్తులు ఇంటికో బోనం చొప్పున తీసి డప్పు చప్పుళ్లతో మేళతాళాలతో పోతురాజుల విన్యాసాల మధ్య ఆలయానికి చేరుకున్నారు. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్కు మద్దతుగా మోస్రా మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంఘ అనిల్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఉపాధి హామీ పని ప్రదేశాల్లో ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీలతో మాట్లాడి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రానున్న కాలంలో దేశాన్ని విశ్వ గురువుగా నిలిపేందుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మోస్రా మండల ప్రధాన కార్యదర్శి కుమరిసాయిలు, మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్, ఉపాధ్యక్షుడు దర్శనం లింగం, కార్యదర్శులు శ్రీను, వినోద్, యువ మోర్చా మండల అధ్యక్షులు సుధాకర్, బూత్ అధ్యక్షులు పోతన్న, మైనార్టీ మోర్చా లతీఫ్, కిరణ్, శేఖర్ పాల్గొన్నారు. సాలురా మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకుడు బుద్దె రాజేశ్వర్ ఇటీవల ఆకస్మిక మరణం పొందారు.
బాధిత కుటుంబాన్ని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పరామర్శించి అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా మండవ మాట్లాడుతూ బుద్ధ రాజేశ్వర్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని, రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకుడిగా ఎదిగాడని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని అన్నారు. బోధన పట్టణంలోని 1వ వార్డు ఆచన్పల్లి ప్రాంతంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి ఆధ్వర్యంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేశాయని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అన్ని విధాల అభివృద్ధి పరచుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిందని, మరికొన్ని హామీలను ఎన్నికల తర్వాత తప్పకుండా అమలు చేస్తోందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, మాజీ సర్పంచ్లు వీరభద్రరావు, బంటు సాయిలు, మాజీ ఎంపీటీసీ సురేందర్ గౌడ్, ఇంద్రకరణ్, కౌన్సిలర్ దాము, పౌల్, విజయ్, ధనుంజయ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణ, తలారి నవీన్, విష్ణువర్ధన్, అజ్మత్ సలీం, దీన్ దయాల్, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.